హాయ్ హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బ్రింజాల్ తవా ఫ్రై తయారు చేద్దాం. ఇది చాలా ఈజీ రెసిపీ. దీనికోసం ఒక గిన్నె తీసుకొని శనగపిండి 3 స్పూన్లు వేసి ఉప్పు కారం మీకు తగినంత వేసుకొని కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, పసుపు, కొంచెం ఇంగువ వేసి అన్నీ బాగా కలిపి పక్కన పెట్టుకోండి. దీని గురించి పెద్ద వంకాయలు తీసుకొని మందంగా కొంచెం స్లైసెస్ కింద కట్ చేసి నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇందాక మనం కలిపిన శనగపిండి ఆ పౌడర్లోని ఈ వంకాయలను డిప్ చేసి అన్నీ ఒక పక్కన ప్లేట్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. ఎందుకంటే ఆ పౌడర్ అంతా దానికి పడుతుంది వంకాయ ముక్కలకి. ఇప్పుడు ప్యాన్ లేదా తవ్వ హీట్ చేసుకొని దాని మీద ఆయిల్ వేసి బ్రింజాల్ పీసెస్ని ఇందాక మనం డిప్ చేసిన బ్రింజాల్ పీసెస్ని తవ్వ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోని స్లోగా ఫ్రై చేయండి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేయాలి. ఫైనల్లీ కర్రీ లీవ్స్ వేసి ఇంకొంచెం రోస్ట్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా బ్రింజాల్ తవ్వ ఫ్రై రెడీ. వేడివేడిగా రైస్తో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ బ్రింజాల్ తవా ఫ్రైని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో కలుద్దాం. అలాగే అదే రోజు మా ఇంట్లో చేసిన మిగతా కర్రీస్ అన్నీ కూడా అలా ఒక పిక్ యాడ్ చేశాను. అంతే, బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.